మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని బీసీ బాలుర హాస్టల్ను జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి సిబ్బందిని పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల పేర్లు చేర్చి బోగస్ రిజిస్టర్ నమోదు చేస్తున్న హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హాస్టల్లో 23 మంది విద్యార్థులు ఉండగా రిజిస్టర్లో 75 మంది పేర్లు నమోదు చేయడంపై మండిపడ్డారు. ఇలా చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు. హాస్టల్ని తనిఖీ చేయకుండా ఏం చేస్తున్నారని బీసీ వెల్ఫేర్ అధికారికి ఫోన్ చేసి మండిపడ్డారు. లాస్ట్ క్యాన్సర్లు అన్నీ వచ్చేది మీకు చాలా బాగుంది సార్. లైట్స్ లేవా? స్నానం చేస్తారా అందరూ? కూడా రైస్ ఇచ్చినట్టు రాసుకున్నారు. అతనికి అయితేనేమో కుక్ నటితే నాకు 30 మందికి ఇస్తున్నాడు సార్ రోజు అని చెప్తున్నాడు. మరి లెక్కల్లోనేమో 75 మందికి ఇచ్చినట్టు రాసుకుంటున్నాడు. మెయింటెనెన్స్ కూడా బాగాలేదు. ఓల్డ్ బిల్డింగ్, మరి దీనికి 35,000 రెంట్ ఎలా ఫిక్స్ చేశారు చూస్తాను. అది కూడా ఆర్ఎండ్బి వాళ్ళని పంపిస్తాము. ఇప్పుడు దాకా రెంట్ నామ్స్ ఉంటాయి. ప్రైవేట్ బిల్డింగ్ హైర్ చేసుకోవాలంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్వేర్ ఫీట్ కింద అని ఫిక్స్ చేస్తారు. ఆ ఓల్డ్ బిల్డింగ్ వైస్ ఇదంతా క్రైటీరియా తీసుకోండి. మరి ఎవరు ఫిక్స్ చేశారు అది కూడా చూస్తాము. అదే మాదిరిగా మెయింటెనెన్స్ బ్యాక్ సైడ్ టాయిలెట్స్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయి. ఇవన్నీ చూసుకుని హాస్టల్స్ సర్ప్రైజ్ విజిట్స్ చేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లాలో మరి చాలా హాస్టల్స్ బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా సర్ప్రైజ్ విజిట్ చేయటం చూశారు. మొన్న 3 రోజుల క్రితం చిన్నారగట్టులో డబ్బీ షాప్ కూడా సర్ప్రైజ్ విజిట్ చేశారు. మేము వస్తున్నామని చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. 30 క్వింటాలు అతని దగ్గర రైస్ దొరికిపోయింది స్టాక్. ఎందుకు ఉందంటే వస్తారు వాళ్ళకి కార్డు హోల్డర్స్కి కొంతమంది డబ్బులు ఇచ్చేసి ఆ స్టాక్ అట్లా ఉంచేస్తారు. ఇట్లా కొన్ని సర్ప్రైజ్ విజిట్